మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో, నేను మీ సుష్మా. వెల్కమ్ టు సుమన్ టీవీ కాలిఫోర్నియా. అరే, గ్యాస్ లోకి వెళ్ళిపోయింది. గ్యాస్ స్టేషన్కి వెళ్ళి ఫిల్ చేసుకుందామా? గ్యాస్ ఏంటి అనుకుంటున్నారు కదా, చెప్తాను. ఫుల్ ట్యాంక్. ఏంటి, ఎవరు లేరనుకుంటున్నారు కదా? ఎస్, యుఎస్ లో గ్యాస్ స్టేషన్స్ లో ఫిల్ చేయడానికి ఎవరు ఉండరు, మనమే ఫిల్ చేసుకోవాలి. అవును, ఇందాక నుంచి గ్యాస్ గ్యాస్ అంటున్నాను. ఏంటి గ్యాస్? మనం ఇంట్లో వంట చేసే గ్యాసా అనుకుంటున్నారు కదా? కాదండి, యుఎస్ లో పెట్రోల్ ని గ్యాసోలిన్ అంటారు. అందుకే ఇక్కడ ఫిల్లింగ్ స్టేషన్స్ ని గ్యాస్ స్టేషన్స్ అని పిలుస్తారు. సో ఫస్ట్ మనం మన కార్డ్ ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేశాక అక్కడ స్క్రీన్ మీద వస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వాలి. కార్డ్ యాక్సెప్ట్ చేసేసింది, సో రిమూవ్ చేసేసాను. ఇప్పుడు అక్కడ కార్ వాష్ టుడే అని అడుగుతుంది. సో నేను కార్ వాష్ చేయించట్లేదు ఇవాళ, సో నో. అండ్ క్లబ్ జాయిన్ అవ్వండి, సో మీకు సమ్ డిస్కౌంట్స్ వస్తాయి అంటున్నారు. ఐ డోంట్ వాంట్ టు డూ దాట్, సో దానికి కూడా నో. నౌ లిఫ్ట్ హ్యాండిల్, సో హ్యాండిల్ లిఫ్ట్ చేయమంటుంది. సో హ్యాండిల్ లిఫ్ట్ చేశాక 3 లైట్స్ బ్లింక్ అవుతున్నాయి. 87, 89, 91 అని. జనరల్ గా మోస్ట్ ఆఫ్ ది కార్స్ కి మనకి 89 ఆక్టేన్ లెవెల్ వి సరిపోతాయి. వెరీ హై పర్ఫార్మెన్స్ ఇంజిన్స్ కి మాత్రమే మనకి 91 కావాలి. సో నా కార్ కి 89 ఈజ్ గుడ్, సో నేను 89 సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ పంప్ ని కార్ లో ఇన్సర్ట్ చేసేసాం. ఇలా చేసిన తర్వాత ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే గ్యాస్ ఫిల్ అవుతూ ఉంటుంది. అలా ఫిల్ అయ్యేంత వరకు, ఫుల్ ట్యాంక్ అయ్యే వరకు మనం అలా హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కింద చూస్తే యాక్చువల్గా మీకు ఒక హోల్డింగ్ క్లిప్ ఉంటుంది. దీన్ని ఇలా పైకి ప్రెస్ చేసి దీన్ని ఇలా క్లిప్ ఆన్ చేస్తే అది అలా హోల్డ్ అయిపోయి ఉండి మనకి ఫుల్ ట్యాంక్ అయ్యాక ఆటోమేటిక్గా అదే ఓపెన్ అవుతుంది. సో క్లిప్ ఓపెన్ అయిపోయింది కదా, అంటే మనకి గ్యాస్ ఫుల్ ట్యాంక్ అయిపోయినట్టే. సో మనం పంప్ తీసేసి, సో నా కార్లో ఇప్పుడు 14.119 గ్యాలన్స్ ఆఫ్ పెట్రోల్ ఫిల్ చేశాను. అంటే ఆల్మోస్ట్ 52 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ ఫిల్ చేశాను. దానికి నాకు $80.46 అయింది. ఇట్ ఈస్ అరౌండ్ 6,500 రూపీస్. మనకి జనరల్ గా ఇండియాలో పెట్రోల్ పంప్స్ లో ఓన్లీ ఫిల్లింగ్ స్టేషన్స్ మాత్రమే ఉంటాయి. కానీ మాకు యుఎస్ లో రోడ్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కానీ, ఎవరితో అన్న చిన్నపిల్లలతో బయటకు వెళ్ళినప్పుడు కానీ గ్యాస్ ఫిల్ చేసుకోవడానికి వస్తే చిన్న చిన్న స్నాక్స్ అండ్ డ్రింక్స్ కొనుక్కోవడానికి, కాఫీ తాగడానికి ఫుడ్ స్టోర్స్ కూడా ఉంటాయి. చూసారా, ఒక కాఫీ మెషిన్ కూడా ఉంది. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ కాఫీస్ కూడా ఉన్నాయి. అలాగే ఈ కాఫీలో మంచింగ్ చేయడానికి ఈ పక్కన డిఫరెంట్ వెరైటీ ఆఫ్ బ్రెడ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక లాటరీ మెషిన్ కూడా ఉంది. సరదాగా కావాలంటే ఒక లాటరీ కూడా కొనుక్కోవచ్చు. పక్కనే ఒక ఏటీఎం ఉంది.
క్యాష్ కావాలనుకున్న వాళ్ళు మళ్ళీ బ్యాంక్కి వెళ్ళి డ్రా చేసుకోకుండా హ్యాపీగా ఈ గ్యాస్ స్టేషన్లోనే మనీ డ్రా చేసేసుకోవచ్చు. అమెరికాలో పెట్రోల్ పంప్స్ ఇలా ఉంటాయండి. ఎంజాయ్ చేశారా? వీడియో నచ్చిందా? మీకు ఇలా పర్టికులర్గా కాలిఫోర్నియాలో ఏమన్నా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఉన్నా, చూడాలనుకున్నా, ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకున్నా కింద కమెంట్స్లో పెట్టండి. తప్పకుండా మీకోసం ఆ వీడియో చేస్తాము. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుమన్ టీవీ కాలిఫోర్నియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.